ఒక ఉద్యమంలా P4 పేదలకు అండగా నిలిచిన వారికి అవార్డులు. చంద్రబాబు ఈ నెల 30న తిరుపతిలో రాష్ట్ర స్థాయి కార్యక్రమం. పేదలకు ఊతమిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 ఉద్యమంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. P4 కార్యక్రమం ప్రారంభించి మార్చి 30 నాటికి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో ఆ రోజు రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిలో కార్యక్రమం నిర్వహించాలని, తిరుపతిలో రాష్ట్ర స్థాయి కార్యక్రమానికి ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రణాళికా విభాగం అధికారులతో క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు అయితే సమీక్షించారు. తొలి ఏడాదిలో ఇప్పటి వరకు 2.5 లక్షల మంది పేదల జీవితాల్లో వెలుగులు నింపాం. బంగారు కుటుంబాలకు చేయూత ఇవ్వటంలో ఆదర్శంగా నిలిచి మార్గదర్శకాలకు అవార్డులు, ప్రశంసా పత్రాలు ఇవ్వాలి. రాష్ట్ర స్థాయిలో ఆదర్శ మార్గదర్శి, జ్ఞాన మార్గదర్శి, సామాజిక సహకార మార్గదర్శి పేరిట అవార్డులు అయితే ఇవ్వాలి. జిల్లా స్థాయిలో విశిష్ట కార్యదర్శి పేరిట, మార్గదర్శి పేరిట ఒక అవార్డు, మరో ముగ్గురికి ప్రశంసా పత్రాలు ఇవ్వాలి. నియోజకవర్గ స్థాయిలో 3 మార్గదర్శులకు సర్టిఫికేట్లు అందించాలని చెప్పేసి అన్నారన్నమాట. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పేదలు ఉన్నారో ఆ పేదలందరికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆర్థికంగా సహకారం అయితే అందించాలని చెప్పేసి P4 కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. అక్కడ మనకి మార్చి 30న రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం మళ్ళీ నిర్వహిస్తున్నారన్నమాట. సో ఖచ్చితంగా మళ్ళీ ఆర్థిక సాయం అయితే చేసేందుకు పేదలకు. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్